విశాఖ, అమరావతి, తిరుపతి 3 రీజన్లుగా పెట్టుకొని ఎక్కడికక్కడ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రేపు ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో చాలా ముందుగా ఉన్నారు. ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా పొట్టి శ్రీరాములు జిల్లా తొందరలోనే తయారవుతుంది. ఇక్కడ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. పైనే రామాయంపట్నం పోర్ట్ వస్తా ఉంది. కిందన దుగ్గరాజపట్నం పోర్ట్ కూడా వస్తా ఉంది. దుగ్గరాజపట్నంలో దేశానికి అవసరమైన షిప్పులు ఇక్కడనే తయారు చేయబోతున్నాం. రామాయంపట్నంలో మీరు చూస్తే అతిపెద్ద కంపెనీ BPCL ఆయిల్ రిఫైనరీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం. క్రిస్ ఇండస్ట్రియల్ నోట్లో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. కడాన వెనుకబడినటువంటి ఉదయగిరిలో డిఫెన్స్ దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం. క్రిస్ ఇండస్ట్రియల్ నోట్లో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. కడాన వెనుకబడినటువంటి ఉదయగిరిలో డిఫెన్స్ ఎమ్యునేషన్ క్లస్టర్ వస్తా ఉంది. ఎప్పుడో పెండింగ్ ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ వంటి పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే నాకు చాలా ఆనందం. గూడూరు, చిల్లకూరు, కోట, ముత్తుకూరులో 27 భారీ పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్కు మీ గూడూరులో వస్తా ఉంది. 1000 ఎకరాలు పక్కనే, దీని పక్కనే వస్తా ఉంది. 1000 ఎకరాల్లో 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. 3,500 కోట్లు కేంద్రం రాష్ట్రం కలిసి ఖర్చు పెట్టబోతున్నారు. ఒకసారి శ్రీ సిటీ చూడండి, దేశంలోనే ఒక ఆదర్శం. ఈ మధ్య కాలంలో పెట్టుబడులన్నీ మన రాష్ట్రానికే వస్తున్నాయి. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.5% ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది ప్రభుత్వం యొక్క చొరవని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు పెట్టుబడులు పారిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడులు ఎదుర్కొంటా వస్తున్నాయి. అంటే దీనికి కారణం పోయిన నమ్మకాన్ని మళ్లీ తీసుకొచ్చాం. ఆ నమ్మకంతో పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఇంకో పక్క నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, రైల్వే కారిడార్ రేపు రాబోయే రోజుల్లో నెల్లూరు మొత్తం చెన్నై నుంచి ఇచ్చాపురం వరకు 4 లేన్ రైల్వే ట్రాక్ వస్తుంది. ఒక ట్రాక్ లో ఫాస్ట్ ట్రైన్ పోతా ఉంటుంది, ఒక ట్రాక్ లో రైల్వే క్యారియర్ అంటే రైల్ కార్గో వెళ్తుంది, లోకల్ ట్రైన్ కావాలంటే ఇంకొక లైన్లో వెళ్తుంది. గుంటూరు ఎప్పుడు కూడా ఫేమస్. దానికి కారణం ఇక్కడ రైల్వే కేంద్రం ఉండడం. భవిష్యత్తులో మీరు రాబోయే రోజుల్లో అన్ని పోర్టులకు అనుసంధానం చేస్తాం. దుగ్గరాజపట్నం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకో పక్క పోర్టులు వచ్చాయి. ఇవన్నీ వస్తే ప్రపంచాన్ని అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇదే కాదు, నేను ఎప్పుడు కూడా సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను.
ఫార్మర్ అనేది ఫస్ట్ రైతు అనేది ముఖ్యం. రైతే ఆధారంగా నేను ఆలోచిస్తున్నాను. అందుకే 36 ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఇప్పటికే 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. మిగిలింది కూడా ఖర్చు పెడతాం. ఈ జిల్లాకు ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ. ఈరోజు మీరు చూస్తే ఇది పూర్తి చేసి దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూర్, అనంతసాగరం మండలాలకి సాగునీరిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే వెళ్ళాను. ఇంత మునుపు ప్రభుత్వం మీరు చూస్తే 4,000 కోట్ల రూపాయల పనులుంటే సొరంగం కూడా పూర్తి కాకపోతే ప్రారంభం చేశాడు పెద్ద మనిషి డ్రామాల రాయుడు. ఇదే పని నాటకాలే. ఈరోజు మీరు చూస్తే నేను వెళ్ళి 900 కోట్ల రూపాయలు పునరావాసానికి డబ్బులు ఇస్తున్నా. మొన్నే 300 రిలీజ్ చేశాను. తొందరలో 600 రిలీజ్ చేస్తాను. మొత్తం కలిసి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేసి ఫేజ్ 2 కూడా పూర్తి చేసి వెలుగొండ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకొక పక్క పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ కూడా ఈ ఏడాది డిసెంబర్ కంతా పూర్తి చేస్తాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా ఒక చైతన్యం ఉండాలి. సంక్షేమం